అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల ప్రెస్ మీట్ 28/2/2026 ఉదయం 11:30 సంతపేట సిపిఐ భవన్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఏఐటియుసి నెల్లూరు నగర గౌరవ అధ్యక్షులు ఉప్పలపాటి రామదాసు, కోశాధికారి టి సుబ్రహ్మణ్యం మరియు పెనుమల్లి శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా సెక్రటేరియట్ మెంబర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 2న విజయవాడలో జరగబోయే రిలే నిరవధిక దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదే విధముగా కూటమి ప్రభుత్వంకు ఇది డెడ్ లైన్ సంకేతం ఇచ్చినారు. ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. We want justice. 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 ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి, స్పందించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రజలారా, నా పేరు శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర నాయకులు. ముఖ్యంగా ఈరోజు అగ్రిగోల్డ్ గురించి గత 11 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులు అన్యాయం జరిగిందని రోడ్లెక్కి గగ్గోలు పెట్టి పాపం ఈ పోరాటంలో ఎంతోమంది అగ్రిగోల్డ్ ఏజెంట్ మిత్రులు చనిపోయారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వాలకి ఎటువంటి చలనం లేకుండా 11 సంవత్సరాల నుంచి దీన్ని సాగదీస్తూ మా జాతీయ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి చొరవతోటే అగ్రిగోల్డ్ ఏజెంట్ మిత్రుల అందరి ఐక్య కార్యాచరణతోటే 900 కోట్ల రూపాయలు దీంట్లో శాంక్షన్ అయ్యి కొంత ఊరట కలిగించే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా 3500 కోట్ల రూపాయలు బకాయిలు అలాగే ఉన్నాయి. అగ్రిగోల్డ్ యొక్క ఆస్తులు చూస్తే దానికంటే 10 రెట్లు ప్రజలకు కట్టాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఆస్తులు స్వాధీనం చేసుకొని రోజు ప్రభుత్వం గతంలో పనిచేసిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వీళ్ళ ప్రాణాలు అన్యాయంగా పోతున్నా కూడా చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఎన్టీ రామారావు గారు మహానుభావుడే. ఆయన నాకు విగ్రహం కట్టమని చెప్పాడో లేదో మాకు తెలియదు. ఆయన విగ్రహానికి 1750 కోట్లు శాంక్షన్ చేస్తూ వాళ్ళు కేటాయించారు నిధుల్లో, బడ్జెట్లో. అంటే 3500 కోట్లు 50% అగ్రిగోల్డ్ అమౌంట్ ఆయన కేటాయించారు. ఆయన కేటాయించిన దానికి మేము బాధపడట్లా. అనవసరంగా మీరు ఖర్చు పెట్టే మీ సెక్యూరిటీలకి, మీ కార్లకి, మీ విలాసాలకి, మీ సెక్రటరీలందరికీ కూడా చేసేటువంటి డబ్బుల్లో మాకు ఇవ్వాల్సింది 10 పైసలు వంతు మా డబ్బులు మాకు పడేస్తే మేము రిలాక్స్ అయ్యి మా కుటుంబం ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి అని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. కానీ అది తప్ప మిగతా మొత్తం చేస్తూనే ఉన్నారు. కాబట్టి లోకేష్ గారిని మేము ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే, సార్ ఇంకా ఓపిక లేదు, ముసలి వాళ్ళం అయిపోతున్నాం, ఇకనైనా మా మీద దయచేల్చండి, మా మీద దయ చూపండి, మా డబ్బులు మాకు శాంక్షన్ చేయండి. అలాగే మార్చి 2వ తేదీ ధర్నా చౌక్ దగ్గర జరిగే నిరాహార దీక్షలకు ఈ జిల్లా నుంచి బాధితులు, ఏజెంట్ మిత్రులు అందరూ విజయవాడకు తరలి రావాలని కోరుకుంటూ ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. లేని ఎడల లోకేష్ గారి ఇంటిని ముట్టడించడానికి కూడా ఏమాత్రం వెనకాడమని కూడా తెలియజేస్తా ఉన్నాం. దుట్టే శిథిలావస్థలో జరిగిన భవనాన్ని కనీసం దాన్ని బాగు చేసి వాడుకిచ్చున్న ఈ 11 సంవత్సరాల్లో ఆ డబ్బులతో ఎంతో మంది బాధితుల యొక్క న్యాయం జరిగేది. కానీ ఆ తరఫుగా కూడా ప్రభుత్వం ఆలోచించట్లేదు. దీని 1000 కోట్ల ఆస్తుల్ని నొక్కేయడానికి రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రగానే దీన్ని భావిస్తున్నాను తప్ప బాధితులకి న్యాయం చేయాలనే ఉద్దేశం ఏ కోశాన కనపడుతున్నట్టు కూడా అనిపించట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి, కన్సర్న్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని తక్షణ కర్తవ్యంగా భావించి
వాళ్ళు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. మేము గత 11 సంవత్సరాలుగా ఈ అగ్రిగోల్డ్ యాస్టేట్ను కొనసాగిస్తూనే ఉన్నాము. 2015 అగ్రిగోల్డ్ సంస్థ వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము పోరాటాలు చేస్తూ ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అదో చేస్తాం ఇదో చేస్తామని మాయ మాటలు చెప్పి మా దగ్గర ఓట్లు వేయించుకొని మభ్యపెట్టి మమ్మల్ని నట్టాట ముంచేస్తున్నారు. ఇప్పటికే 650 మంది పైచిలకు మానసిక ఒత్తిడితో చనిపోయి బాధితులు బాధపడుతున్నా కూడా ఈ ప్రభుత్వాలు మాకు న్యాయం చేయడం లేదు. దయచేసి ప్రభుత్వం మాకున్న ఆస్తులన్నీ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈరోజు అగ్రిగోల్డ్ సంస్థలో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. మాకు 1/3 ఇచ్చినా కూడా మాకు సరిపోయేంత ఆస్తులు ఉన్నాయి కనుక వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి తక్షణమే మాకు న్యాయం చేయాలని, మాకు ఈ 2026 మేము డెడ్లైన్గా భావిస్తున్నాం. మాకు 2026 పూర్తి అయ్యేటప్పటికి మా బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.